నమస్తే అండి. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష వంటిల్లు. డైలీ రొటీన్ వ్లాగ్స్ అండి. డైలీ రొటీన్ వ్లాగ్స్ అని ఛానల్ నేమ్ పెట్టాను గానీ, నేను వ్లాగ్స్ తీసి చాలా రోజులయిపోతుంది. వ్లాగ్ రూపంలో అసలు వీడియోసే చేయలేదండి. ఇదైతే ఈ రోజున రొటీన్ వ్లాగ్ అనమాట. ఈరోజు ఎర్లీ మార్నింగే లెగిసి 6:00కి బ్రషింగ్ చేసేసి మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పాను కదా! అక్కడికైతే వెళ్ళాను. ఎందుకంటే ఈరోజు అక్కడ కరెంట్ పని అది చేస్తామని అన్నారు. నిన్నటితో అయితే పెయింటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఆ పెయింటింగ్ పని చేసిన వాళ్ళు అక్కడ సున్నం ఇల్లంతా పాతిల్లు అని చెప్పాను కదా! అది సున్నం వేశారనమాట ఫస్టు. అదంతా గోకడం వల్ల ఇల్లంతా చాలా దుమ్ము దుమ్ముగా ఉంది. నిన్నైతే ఆరలేదు. ఈరోజు అయితే తుడుద్దాం కదని మార్నింగే వెళ్ళి నీట్‌గా క్లీన్ చేసుకుంటే విపరీతమైన దుమ్మనమాట. తలంతా దుమ్ము పడిపోతుందని తలకైతే చున్నీ కప్పుకొని తుడుస్తున్నాను. మా వారినైతే వీడియో తీయండంటే ఆయన అసలు దుమ్ము పడిపోతుంది, కెమెరా కూడా కనిపించట్లేదు, తీయడం కష్టమని అన్నారు. సరే అని అక్కడ పనంతా కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసిన తర్వాత చిట్టటిక మీద ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా తీసి కింద పెట్టేసామండి. అయితే మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసేయాలి. 1 మంత్ మాకు టైం ఇచ్చారు. ఈ ఇల్లు అయితే మేము అమ్మేసాము వేరే వాళ్ళకి. వాళ్ళైతే మాకు 1 మంత్ టైం ఇచ్చారు. మేము ఇల్లు కట్టుకుంటున్నాము. ఇంకా ఇల్లు పని అవ్వలేదండి. 1 మంత్ టైం ఇవ్వండి అని అడిగితే వాళ్ళైతే 1 మంత్ ఉండమని ఇచ్చారనమాట. అయితే 1 మంత్ దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 1 వీక్ అయితే మా అక్కడ పనంతా అయిపోతుందనమాట. అక్కడ పని కంప్లీట్ అయిపోతే ఇక్కడ మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పైవి కిందవన్నీ ఒక్కరోజే ఖాళీ తీయాలంటే చాలా కష్టమైపోతుంది కదా! అందుకనేసి ఈరోజు పైన ఉన్న సామాన్లన్నీ కూడా తీపిచ్చేసి మొత్తం అన్నీ నీట్‌గా ఏమున్నాయి అసలు పని చేసి ఏంటి, పని చేయాలి ఏంటి అని చెక్ చేద్దామని మొత్తం అన్నీ తీపిచ్చేసామనమాట. నేను అక్కడ మూట కడుతున్నాను కదా! అదైతే మాత్రం దివాన్ కాట్‌కి అవి వస్తాయి కదండీ దిండులు అవన్నమాట. అవి 2 వాడతాను. మిగతావన్నీ రౌండ్‌వి పొడిగియి ఉంటాయి కదా! అవి వాడలేదు. అవి మంచిగా వైట్‌గానే ఉన్నాయి. అవి ఏం చేశానంటే సంచిలో పెట్టేసి అలా క్లాత్ కట్టి పైన పెట్టేసాను. అవన్నీ తీసి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటని చూసాను, మంచిగున్నాయి. ఇప్పుడు నేను వాడియి అయితే అది 3 ఇయర్స్ అవుతుందండి మేము ఇంట్లోకొచ్చి. ఇవైతే పెద్ద మంచిగా లేవు, పాడైపోయాయి మేము వేసుకునేయి. ఇప్పుడు అవి పాడేసి ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. అవి వాడుకోవాలి. ఇంకా పైన చూసాను. పైన తీసి చూసేటప్పటికి అక్కడ పెద్ద ఉపయోగపడి ఏం కనిపించలేదు నాకు. ఎక్కువ చెత్తే ఉందనమాట దానిపైన. ఇంకలో ఈ డబ్బాలని అవన్నీ ఇవన్నీ పనిచేయని అని నేను ఇలా హాల్లోకి వచ్చాడు పైకి గెట్ట పెట్టేయడం అలా చేసేదాన్ని. ఇంకా అవన్నీ కిందకి తీపిచ్చేసరికి చూసాను కొన్ని కొన్ని ఉన్నాయి. పిల్లల బుక్స్ అనమాట అవన్నీని. ఇంకా అన్నీ ఒక పెద్ద అట్టపెట్టు ఉంది. ఇంకా అందులో మంచిగా సర్దేశాను. మొత్తం ఇవి లాస్ట్ ఇయర్ బుక్స్ అన్నీ కూడా అట్టపెట్టే సరిపోయిందండి. అట్టపెట్టెలో మొత్తం అన్నీ సర్ది పెట్టేశాను. ఇంకా బుక్స్ ఉంటాయి. ఇంకా 2, 3 బ్యాగులు పుస్తకాలు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా నీట్‌గా సర్ది పెట్టేయాలి. ఆ బ్యాగ్స్ అన్నీ పోయాయి. ఇంక అందులోనే ఉంచేద్దామని అనుకుంటున్నాను. హాల్ ఏంటో పెద్ద ఖాళీగా అనిపించిందనమాట. అక్కడ సెల్ఫ్‌లో అవి కూడా మొత్తం అన్నీ తీసేసి బుక్స్ మొత్తం అన్నీ నీట్‌గా అట్టపెట్టెలో పెట్టేసి పక్కన పెట్టేసాననమాట. ఇల్లు మారడం అంటే ఒక టాస్క్ అండి. చాలా కష్టం. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి ఎంత సర్దుకున్నా డైలీ ఇంట్లో పని చేసుకుని సర్దుకున్నా ఎక్కడ వస్తువులు అక్కడ లేకపోతే నాకు అసలు నచ్చదు. అలాంటిది ఇప్పుడు ఇల్లు మారడం అంటే నిజంగా నాకు చాలా కొంచెం భయం, కంగారుగా ఉంటుంది. ఎందుకంటే ఎలా చేసుకోవాలి, పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళని ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు. స్కూల్ జాయిన్ చేయాలి, పిల్లలకు బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ, ఇక్కడ ఇల్లు షిఫ్టింగ్ ఇవన్నీ చాలా హడావిడి తొందరగా అవుతున్నాయన్నమాట. అసలు ఎంత హడావిడిగా ఉంటుందంటే ప్రతిరోజు ఒక టైం తెలియట్లేదు. ఈ మార్నింగ్ వంట అయ్యి అక్కడ పని దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది. మళ్ళీ వంట చేసుకుని వెంటనే తెల్లారిపోతుంది అనిపిస్తుంది అనమాట. అంత పని ఉంటుంది. అంత టకటక లెగిసి అంత టకటక పనులు చేసుకోవాల్సిన పరిస్థితి అలా ఉందన్నమాట. ఇంకా ఇల్లు అయితే షిఫ్ట్ అవ్వడానికి మాకు 1 వీక్ టైం ఉందండి. ఇంకా 1 వీక్లో మేము మొత్తం అన్నీ సెట్ చేసేసుకోవాలి. అక్కడ ఇల్లు పని అంతా చక్కబెట్టుకోవాలి. ఇక్కడ ఇల్లంతా ఇదంతా మేము ప్యాకింగ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నా వస్తువులన్నీ కూడా ఇప్పుడు అట్టపెట్టెలోనే ప్యాకింగ్ అయిపోయి ఉంటాయి. ఇంకా బట్టలు, బీరువాలో బట్టలు, కబోర్డ్స్లో బట్టలు ఉన్నవన్నీ కూడా నీట్‌గా అయితే ప్యాక్ చేసేసుకుని, ఇంకా మన వంట సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక సంచుల్లో వేసేసి మూట కట్టేద్దామని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక ఆటో పురమాయించుకొని అందులో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నదైతే అప్పుడే మేము ఈ ఇది కట్టుకున్న ఇల్లు అయితే 3 ఇయర్స్ అవుతుందండి. ఈ ఇంట్లో 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. ఇది మేము బేస్మెంట్ కొని కట్టుకున్నాం అనమాట. ఈ 3 ఇయర్స్ తర్వాత
ఇప్పుడు దీన్ని కొన్ని కారణాల వల్ల అమ్మేయవలసి వచ్చింది. ఇప్పుడు దీన్ని అమ్మేసి వేరే దిక్కున స్థలం కొనుక్కిన దీనికంటే కొంచెం సైట్ పెద్దది, ఇల్లంటే చిన్నది. కానీ ఇప్పుడు దీని మీద కొంచెం పెద్దగానే ఉంటుంది. అంటే బెడ్రూమ్ అయి కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి, కానీ కిచెన్ అది చాలా పెద్దగా వచ్చిందండి. అది కూడా చుట్టూ ప్లేస్ ఎక్కువ, చాలా బాగుంటుంది. చెట్లు అది వాతావరణం కూడా అక్కడ చాలా మంచిగా ఉందన్నమాట. అది కూడా దగ్గరే, దానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది నడవడానికి. ఇంకా ఇల్లు మారే విషయానికి వస్తేనండి, చాలా కష్టం ఇల్లు మారడం, సర్దుకోవడం, అన్నీ ఎక్కడ పెట్టుకోవడం, ఏం మిస్ అయితే తెలీదు, ఏ వస్తువులు ఎక్కడ ఉంటాయో తెలీదు, అన్నీ మనమే సర్దుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుని వాళ్ళని సర్ది పెట్టమన్నా ఆ వస్తువు ఎక్కడ ఉంటుంది అనేది వేరే వాళ్ళు ఎక్కడ పెట్టారో మనకు తెలీదు. అందుకే మనం సర్దుకుంటేనే ఓహో పలానా వస్తువు పలానా దిక్కున పెట్టాను కదా అని ఒక ఐడియా మనకు ఉంటుంది. లేకపోతే వేరే వాళ్ళు పెట్టమంటే ఏ బాక్స్లో పెడతారో తెలీదు, ఎక్కడ ఉంటుందో తెలీదు, మొత్తం అన్నీ తిరగేయవలసి వస్తుంది. మనం కొంచెం సర్దుకునే వరకు మనకి ఏ వస్తువు కావాలి, ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ ఉన్నాయంటే అవన్నీ మనమే సర్దుకోవాలి. వేరే ఎవరైనా సర్దారంటే కొంచెం ఇబ్బంది, ఆ వస్తువులు ఎక్కడ పెట్టారో బాబు వెతుక్కోవాలి కదా అనిపిస్తుంది. అందువల్ల అన్నీ నేనే చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుందేమో అని భయమేసి ముందుగానే పై సామాన్లన్నీ తీపిచ్చేసాను అనమాట. కొంచెం ఇవి సర్ది పక్కన పెట్టుకుంటే ఇందులో యూజ్ అవనివన్నీ తీసేసి మనకి యూజ్ అయినవన్నీ పెట్టుకుంటే ఓ పక్కన సరిపోతుంది కదా అనేసి మా బాబు హెల్ప్ తీసుకుని ఇద్దరం అనమాట ఇంకా నీట్గా అలాగా దాన్ని సర్ది పెట్టేసాం అనమాట. అసలు ఎంత చెత్త అంటే ఇవ్వ రోజు క్లీన్ చేసినా కానీ ఇల్లు కొన్ని తీసేటప్పటికి విపరీతమైన దుమ్ము, చెత్త అన్నమాట. అసలు ఇల్లు మారడం నాకైతే కొత్త కాదండి. మేము అద్దెకి వచ్చినప్పటి నుంచి మా పాపకి ఇప్పుడు 8 ఇయర్స్, 6 ఇల్లులు మారాము. దానికి 1.5 ఒక సంవత్సరం ఒక ఇంట్లో, ఒక సంవత్సరం ఒక ఇంట్లో అలా ఉంటున్నాం అనమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లోనే 3 ఇయర్స్ ఉన్నాము. ఇదే ఎక్కువ రోజులున్న ఇల్లు. మా పాపకి 1.5 ఒక ఇల్లు, 1.5 ఒక ఇల్లు అలా మారుతూనే ఉన్నామన్నమాట. దానికి 8 ఇయర్స్. ఇక్కడికి మేము దానికి 1.5 ఇయర్లో వచ్చాము. ఇప్పుడు దానికి 9th ఇయర్ వస్తుంది ఆగస్టులో. అయినా కానీ 7 ఇల్లులు మేము మారామన్నమాట. ఇది 6 ఇల్లులు, 7వ ఇంటికి వెళ్తున్నాము. 6 ఇంట్లు ఇప్పుడు క్లీన్ చేస్తున్న ఇల్లు 6వది. 7వ ఇంటికి అయితే షిఫ్ట్ అవుతున్నాము. ఇల్లు మారడం చాలా కష్టమండి. అందులోకి మేము ఎప్పుడూ కూడా వర్షాకాలమే వెళ్తాం, ఏంటో తెలీదు. ఎప్పుడు వర్షాకాలమే, వర్షాలు వస్తాయి ఏంటో తెలియదు అప్పుడు అనమాట. ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా వర్షాలే. సెప్టెంబర్లో వచ్చాము, అయినా సెప్టెంబర్లో కూడా వర్షాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వెళ్తున్నాం, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఏమవుతుందో తెలీదు. అసలు భయం వేస్తుంది అనమాట, ఇల్లంతా ఎలా సర్దుకోవాలి ఏంటి అనేసి. అయినా పర్లేదు, నెమ్మదిగా కొద్దిగా చేసుకుంటే అయిపోతుంది. ఏ పనైనా చేసుకుంటే అయిపోతుంది. ముందు నాకు అవన్నీ దింపేటప్పుడు బాబోయ్ ఇవన్నీ ఎలా చేయాలనిపించింది. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తే అవే క్లీన్ అయిపోయి నీట్గా సెట్ చేసేసాను. మొత్తం అన్నీ నీట్గా సర్దేసాము. కొన్ని బాక్సుల్లో పెట్టాము, కొన్ని ఏమో సంచుల్లో వేసేసి పక్కన పెట్టేశానండి. అవన్నీ అయితే వీడియో తీయలేదు, ఇంకా చాలా లాంగ్ వీడియో అయిపోతుందని. ఇప్పుడు ఇది కూడా చాలా స్పీడ్గా రన్ చేసేసాను అనమాట. చాలా లాంగ్ అయిపోతుంది, ఒక 20-30 నిమిషాలు వీడియో వచ్చేస్తుంది అనేసి అనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుని నీట్గా బయట లోపల కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను. ఇంక ఈ పక్క రూమ్ చూపించానంటే మీరు వెళ్ళిపోతారనమాట. రూమ్ అన్నీ కూడా సామాలే, ఇంటికి సంబంధించిన కరెంట్ సామాలని, పైప్స్ అని ఇంకా అన్నీ కూడా ఆ పక్క రూమ్లోనే పెట్టేసాము. అవన్నీ అక్కడికి షిఫ్ట్ అవ్వాలి. గేజర్ అది అయితే ఇప్పేసామండి అక్కడ బిగించుకోవడానికి. ఈ సామాన్లు అన్నాక అలా ప్యాక్ చేసేసాం అనమాట, సంచుల్లో పెట్టేసి మొత్తం అన్నీ. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇంకా దుమ్ముగా ఉంది కదా అనేసి ఇంకా తడిబట్ట కూడా పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి ఒక హ్యాపీనెస్ అనిపించింది. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఆఫ్టర్నూన్ 12 వరకు విపరీతమైన పని అనమాట. అస్సలు కూర్చోలేదండి. అసలు కూర్చుంటే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి ఒక్కసారే చాలా నొప్పిగా అనిపించేసినాయి. అప్పుడు టక్టక వంట చేశాను. 12:30 అయింది నాకు వంట అయ్యేటప్పటికి. అప్పటికే పిల్లలు ఆకలి అమ్మంటున్నారని గబగబా పప్పు అత్తి పెట్టేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకుని లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిన తర్వాత ఇంకా 3 పిల్లలకి ఏమన్నా చేసి పెడతాం కదా అని పాయసం అయితే చేసి పెట్టానండి పిల్లలకి ఈవినింగ్. ఈరోజు అయితే నా డే అంతా ఇలా గడిచింది, మొత్తం బిజీ పనులతో అన్నమాట. మీ డే అయితే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. ఇంకా ఒక హౌస్ వైఫ్ అంటే ఇంక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉండాలి పనులు. మధ్యాహ్నం ఉంటే ఒక 2-3 గంటలు రెస్ట్ ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మనకి ఈవినింగ్ అయ్యేటప్పటికి. సరే అండి, నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.